ఫ్రెండ్స్ మనకి 23 తారీఖు నుంచి బిగ్ బిలియన్ డేస్ అయితే స్టార్ట్ అవుతుంది గదా! కొత్త జీఎస్టీ తోటి. బట్ కాకపోతే ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చేసి మీకు 17థ్ నుంచే మనకి కొత్త జీఎస్టీ ప్రైసెస్ తోటి మనకి అన్ని ప్రొడక్ట్స్ ఆఫర్‌లు అయితే రాబోతున్నాయన్నమాట. అది ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు అఫీషియల్‌గా అయితే చెప్పారు. సో, ఒకవేళ మీరు న్యూ జీఎస్టీ ప్రైసెస్ తోటి తొందరగా కొనాలంటే మీరు ఇప్పుడు తొందరగానే కొనొచ్చు. 17 తారీఖు నుంచి అయితే కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చేసి మీకు కర్టెన్ రైజర్ డీల్స్ అని చెప్పేసి కొత్త జీఎస్టీ తోటి ఆల్‌మోస్ట్ ఆల్ స్మార్ట్ టీవీస్ మీద ఏసీస్ మీద మనకి డీల్స్ అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో, అక్కడ కొన్ని డీల్స్ అయితే చూద్దాం ఇప్పుడు మనం. వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మనకి గోద్రేజ్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ వచ్చేసి మనకి రెగ్యులర్‌గా ప్రైస్ వచ్చేసి మనకి రూ. 32,490 ఉంటుంది. ఏదైతే పాత జీఎస్టీ తోటి. బట్ కొత్త జీఎస్టీ తోటి మనకిది రూ. 30,107 వస్తుంది. సో దట్ కొత్త జీఎస్టీ అయితే వీళ్ళు అప్లై అయితే చేస్తున్నారు. అండ్ అలానే మనకి స్పెషల్ అప్లయెన్సెస్ పాసెస్ కూడా ఉంటాయన్నమాట. మీరు జస్ట్ రూ. 99 పెట్టి పాస్ తీసుకుంటే మీకు 1000 నుంచి అండ్ కొన్ని ప్రొడక్ట్స్ మీద 3000 వరకు కూడా మీకు ఆఫ్ అవుతుంది. ఆ పాసెస్ కూడా తీసుకోండి మీకు కాస్త ఎక్స్‌ట్రా డిస్కౌంట్ వస్తుంది. అండ్ దాంతో పాటు మనకి ఐఎఫ్‌బీ 1.5 టన్ 5 స్టార్ వచ్చేసి ఓల్డ్ జీఎస్టీ తోటి మనకి 37,490కి వస్తాయి. కొత్త జీఎస్టీ తోటి మనకి 34,755కి అయితే వస్తుంది. అండ్ దాంతో పాటు రియల్‌మీ టెక్ లైఫ్ 55 ఇంచ్ క్యూఎల్ఈడీ టీవీ ఓల్డ్ జీఎస్టీ మనకి 27,999 వస్తుంటే ఓల్డ్ జీఎస్టీ తోటి కొత్త జీఎస్టీతో పాటు మనకిది రూ. 25,812కైతే వస్తుంది. అండ్ అలానే 65 ఇంచెస్ కూడా మనకి రూ. 38,999 ఉండేది మనకి ఈ సేల్‌లో మనకి కొత్త జీఎస్టీ ద్వారా మనకి రూ. 35,952 వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ లేకుండా సో డైరెక్ట్‌గా ప్రైస్ ఏదైతే ఉందో ఓల్డ్ జీఎస్టీ మీద కొత్త జీఎస్టీతో ప్రైస్ తీసుకొస్తున్నది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు కార్డ్ ఆఫర్ ఇవన్నీ పెట్టుకుంటే ఇంకాస్త తక్కువకైతే వస్తుంది. ఒకవేళ మీరు వెయిట్ చేస్తున్నారు కొత్త జీఎస్టీ వచ్చాకే కొందామని అనుకుంటే మాత్రం మీరు 17థ్ నుంచే మీరు కొత్త జీఎస్టీ ప్రైసెస్ మీద మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఇంకేందుకు ఆలస్యం ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ ట్యాగ్ అయితే చేశాను. ఒకవేళ మీకు నచ్చిన ప్రొడక్ట్ అందులో ఉంటే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి.